రైట్ ఇంటర్నేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్కీలకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ షాక్ ఇచ్చింది. H1B వర్క్ వీసాల ఎంపికలో ఇప్పటి వరకు అనుసరిస్తున్న లాటరీ విధానాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కార్. దీని స్థానంలో అభ్యర్థుల నైపుణ్యం, వారికి చెల్లించే వేతనం ఆధారంగా వీసాలను కేటాయించే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికన్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ అవకాశాలను కాపాడటానికేనని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. రైట్ ఇక ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని అమెరికాలోని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ ఆరోపించారు. అమెరికన్లతో పోలిస్తే తక్కువ జీతాలకు విదేశీయులను నియమించుకోవడానికి దీన్ని ఒక మార్గంగా వాడుకుంటున్నాయని తెలిపారు. కొత్త విధానం H1B యొక్క అసలు ఉద్దేశాన్ని నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ జీతాలు, అధిక నైపుణ్యాలు ఉన్న విదేశీ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసేలా కంపెనీలను ప్రోత్సహిస్తుంది. ఇది అమెరికా పోటీతత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని వివరించారు.